ఒకటి కాదు రెండు కాదు 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ దేశాన్ని ఊపేసిన అక్రమాల గని తెలుగు రాష్ట్రాల్లోని ఉద్దండులు ఇరుక్కున్న అత్యంత ఖరీదైన కేసు ఎన్నో ట్విస్ట్లు మలుపులు ఆరోపణలు బదిలీలకు కారణమైన కేసు అది ఐఏఎస్లంటే ఐఆర్ఎస్ అన్న లెవెల్ కి అధికారులను దిగజార్చేసిన కేసు అలాంటి కేసుపై ఇప్పుడు తుది తీర్పు వచ్చింది నేరానికి శిక్ష పడింది కానీ ఇంకా ఎన్నో ప్రశ్నలకు సమాధానం మాత్రం దొరకలేదు ఇందుకు ఓబుళాపురం కేసు తీర్పులో దోషి ఎవరు నిర్దోషులుగా తేలిందెవరు ఓఎంసీ ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఈ పేరు వింటే అక్రమాల పుట్ట అన్న సంగతే అందరికీ గుర్తుకొస్తుంది కేసుల చిట్టా జ్ఞాపకం వస్తుంది గాలి జనార్దన్ రెడ్డి వ్యవహారం తెరపైకి వస్తుంది రాజకీయంగా జరిగిన సంచలనాత్మకమైన విషయాలన్నీ మొదలుకొస్తాయి అంతలా తెలుగు రాష్ట్రాల్లో నరాన ఇంకిపోయిన కేసు ఓఎంసీ కేసు 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత వాళ్ళ తీర్పు వచ్చింది దోషులకు శిక్ష పడింది నిర్దోషులకు రిలీఫ్ దొరికింది ఓఎంసీ కేసును ఒకసారి రీకన్స్ట్రక్ట్ చేస్తే ఎన్నో సంగతులు మరెన్నో ట్విస్టులు తెరపైకొస్తాయి 2006-2010 మధ్య కాలంలో ఓఎంసీలో పెద్ద ఎత్తున తవ్వకాలు జరిగాయి కానీ ఈ తవ్వకాలు చట్ట విరుద్ధంగా లీజు పరిధుల్ని మించి జరిగాయని ఆరోపణలు మిన్నంటాయి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దులో ఉన్న ఓఎంసీ గనులు సరిహద్దు వివాదాల్ని కూడా తెరపైకి తెచ్చాయి ఓఎంసీ కంపెనీ కేవలం ఆంధ్రప్రదేశ్ లీజు పరిధిలోనే కాకుండా కర్ణాటక సరిహద్దుల్లోనూ అక్రమంగా తవ్వకాలు చేసిందని ఫిర్యాదులు వచ్చాయి 2008లో ఈ అక్రమాలపై మొదటిసారిగా ఆరోపణలు బయటకు వచ్చాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కొంతమంది అధికారులు రాజకీయ నాయకులు ఈ అక్రమ తవ్వకాలకు సహకరించారని విమర్శలు కూడా వచ్చాయి 2009లో ఆంధ్రప్రదేశ్ గనుల శాఖలో అక్రమాలపై దర్యాప్తు మొదలైంది ఇదే సమయంలో కర్ణాటకలోనూ గాలి జనార్దన్ రెడ్డి సోదరులపై అక్రమ మైనింగ్ ఆరోపణలు తెరపైకొచ్చాయి 2010లో ఈ కేసు జాతీయ స్థాయిలో సంచలనమైంది ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త నివేదికలు కర్ణాటక లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే నివేదిక అక్రమాలను స్పష్టంగా బయటపెట్టాయి లోకాయుక్త నివేదిక ప్రకారం ఓఎంసీ కంపెనీ లీజు పరిధుల్ని మించి వేల కోట్ల రూపాయల విలువైన ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తవ్వి విదేశాలకు ఎగుమతి చేసిందని తేలింది అక్రమాలకు రాజకీయ నాయకులు ఉన్నత అధికారులు సహకరించారని నివేదిక తేల్చింది 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు సిబిఐకి బదిలీ అయింది సిబిఐ విచారణలో గాలి జనార్దన్ రెడ్డి ఆయన సోదరులు ఓఎంసీ కంపెనీ ఉన్నతాధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కొంతమంది అధికారులు మాజీ మంత్రులపై అభియోగాలు నమోదయ్యాయి కేసులో గాలి జనార్దన్ రెడ్డిని 2011 సెప్టెంబర్లో సిబిఐ అరెస్ట్ చేసింది ఆయనతో పాటు ఓఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రధాన నిందితులుగా ఉన్నారు ఈ అరెస్ట్ రాజకీయ వర్గాల్లో అప్పట్లో సంచలనమైంది గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలో బీజేపీ నేతగా ఫుల్ ఫేమస్ అలాగే ఏపీ రాజకీయాల్లో కూడా ప్రభావం చూపిన నాయకుడు కావడంతో రాజకీయ ఒత్తిళ్లు తెరపైకొచ్చాయి కేసులో కీలక నిందితుల జాబితా ఓపెన్ చేస్తే గాలి జనార్దన్ రెడ్డి ఓఎంసీ కంపెనీకి కర్త కర్మ క్రియ అక్రమ మైనింగ్ కు ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్నారు సబితా ఇంద్రారెడ్డి ఇప్పటి ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి లీజు కేటాయింపులో అక్రమాలకు సహకరించారని ఆరోపణలు వచ్చాయి శ్రీలక్ష్మి ఐఏఎస్ అధికారిని పరిశ్రమలో వాణిజ్య శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆమె అక్రమ లైసెన్సుల మంజూరులో కీలక పాత్ర పోషించారని ఆరోపించింది సిబిఐ రాజగోపాల్ మాజీ ఐఏఎస్ అధికారి గనుల కేటాయింపుల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి కృపానందం ఇప్పటి గనుల శాఖ అధికారి అక్రమ తవ్వకాలకు సహకరించారని ఆరోపణలు వచ్చాయి మెఫాజ్ అలీ ఖాన్ గాలి జనార్దన్ రెడ్డి పిఏ ఓఎంసీ కంపెనీలో కీలక వ్యక్తిగా పనిచేసిన ఈయన అక్రమ మైనింగ్ లో కీ రోల్ పోషించారని అభియోగాలు నమోదయ్యాయి వీళ్ళందరిపై ఐపీసీ సెక్షన్లో అవినీతి నిరోధక చట్టం కింద కేసుల్ని నమోదు చేసింది సిబిఐ విచారణ జరిగిన తీరును గమనిస్తే సిబిఐ విచారణ 2011లో మొదలై 2025 వరకు సుమారు 15 ఏళ్ల పాటు సాగింది ఈ విచారణలో అనేక ఒడిదుడుకులు రాజకీయ ఒత్తిళ్లు కోర్టుల్లో హై డ్రామాలు చోటు చేసుకున్నాయి ఒకసారి కేసు టైం లైన్ చూస్తే 2011 సెప్టెంబర్లో గాలి జనార్దన్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది ఆయన సోదరులు ఓఎంసీ అధికారులు కూడా అరెస్ట్ అయ్యారు 2012లో సిబిఐ తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఇందులో గాలి జనార్దన్ రెడ్డి సవితా ఇంద్రారెడ్డి శ్రీలక్ష్మి వంటి వ్యక్తులపై అభియోగాలు నమోదయ్యాయి అదే సంవత్సరం శ్రీలక్ష్మిని హైకోర్టు డిశ్చార్జ్ చేసింది కానీ సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది 2015లో గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది సమయంలో సిబిఐ విచారణలో ఆలస్యం జరిగిందని విమర్శలు వచ్చాయి రాజకీయ ఒత్తిళ్లు విచారణను ప్రభావితం చేశాయన్న వాదన తెరపైకొచ్చింది 2016 నుంచి 2020 ఈ 4 ఏళ్లలో కీలక సాక్ష్యాల్ని విచారించింది కోర్టు
మొత్తం 219 మంది సాక్షుల్ని సిబిఐ విచారించింది. ఇందులో గనుల శాఖ అధికారులు, ఓఎంసీ ఉద్యోగులు, స్థానికులు ఉన్నారు. 3400కు పైగా డాక్యుమెంట్లు, లీజు ఒప్పందాలు, ఎగుమతి రికార్డులు పరిశీలించారు. సరిహద్దు వివాదాలపై కూడా విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల్లో తవ్వకాలు జరిగాయని నిర్ధారణ అయింది. 2025 మే నాటికి విచారణ పూర్తి చేయాలని సిబిఐకి సుప్రీంకోర్టు గడువు విధించింది. 2024లో వాదనలు పూర్తయ్యాయి. సిబిఐ కోర్టు న్యాయమూర్తి టి రఘురాం తీర్పును 2025 మే 6కి వాయిదా వేశారు. 2025 మే 6న హైదరాబాద్ సిబిఐ కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. 5గురిని దోషులుగా నిర్ధారించింది కోర్టు. దోషులు, నిర్దోషుల జాబితా చూస్తే గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కు ప్రధాన సూత్రధారిగా దోషిగా నిర్ధారించబడ్డాడు. 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. మెఫజ్ అలీ ఖాన్ ఓఎంసీ కంపెనీలో కీలక పాత్ర పోషించాడు. కోర్టు దోషిగా నిర్ధారించి 7 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. రాజగోపాల్ గనుల కేటాయింపుల్లో అవినీతికి పాల్పడ్డారని నిర్ధారించిన కోర్టు 7 ఏళ్ల శిక్ష వేసింది. శ్రీనివాసరెడ్డి కోర్టు దోషిగా నిర్ధారించి 7 ఏళ్ల జైలు శిక్ష వేసింది. కోర్టు వారు ఈ యొక్క 420 అండ్ 409 సెక్షన్ రెడీ విత్ 120B కింద వారికి 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పడం జరిగింది. వారు ఉన్న జీవితం ఏదైతుందో అది సెట్ ఆఫ్ అయిపోతుంది. మిగతా పీరియడ్కు మాత్రం జైల్లో ఉండవలసి వస్తుంది. వీరు ఈ తర్వాత ఈరోజు 7 సంవత్సరాల జైలు శిక్ష పడ్డది కాబట్టి వీరు ఎవరికి ఇక్కడ బెయిల్ ఇచ్చే ఆస్కారం లేదు. ఎందుకంటే మోర్ దాన్ 3 years తర్వాత ఎవరు కూడా బెయిల్ ఇవ్వడానికి ఇక్కడ ఈ కోర్టుకు అధికారం లేదండి. వీరు హైకోర్టులో అప్పీల్ చేసుకున్న తర్వాత వాళ్ళు బెయిల్ అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. నిర్దోషుల లిస్టు చూస్తే సబితా ఇంద్రారెడ్డి సాక్ష్యాధారాలు సరిపోకపోవడంతో నిర్దోషిగా విడుదలయ్యారు. ఎర్రా శ్రీలక్ష్మి 2022లో తెలంగాణ హైకోర్టు ఆమెపై అభియోగాల్ని కొట్టివేసింది. కృపానందం నిర్దోషిగా తీర్పునిచ్చింది కోర్టు. 12.5 సంవత్సరాల కింద ఈ కోర్టు మెట్లెక్కినప్పుడు కన్నీళ్లతో మెట్లెక్కాను. ఏ తప్పు చేయకపోయినా కేసులో వచ్చేసామని ఒక రకమైన బాధ ఆ రోజు ఈ కోర్టు మెట్లెక్కినప్పుడు. ఈరోజు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఆ రోజు అదే చెప్పాను, ఈరోజు అదే చెప్తున్నాను. తప్పకుండా న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం జరుగుతుందని నమ్మాను. న్యాయం జరిగింది. ఓబులాపురం మైనింగ్ కేసు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపింది. ఈ కేసు గనుల కేటాయింపుల్లో పారదర్శకత లేకపోవడం, రాజకీయ నాయకులు, అధికారుల మధ్య అవినీతిని బయటపెట్టింది. కేసు కారణంగా గనుల లీజు కేటాయింపుల్లో కొత్త నిబంధనలు, పర్యవేక్షణ విధానాలు అమల్లోకొచ్చాయి. ఓఎంసీ కంపెనీ అక్రమంగా తవ్విన ఇనుప ఖనిజం విలువ వేల కోట్ల రూపాయలుంటుందని, ఈ సంపదలో ఎక్కువ భాగం విదేశాలకు ఎగుమతైందని వార్తలు కూడా వచ్చాయి. 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత 5గురు దోషులకు శిక్ష పడినా ఇంకా అనేక ప్రశ్నలకు సమాధానం దొరకలేదంటారు విశ్లేషకులు. మరోవైపు తనపై ఉన్న శిక్షను రద్దు చేయాలని గాలి జనార్దన్ రెడ్డి ఇప్పటికే కోర్టుకు మొరబెట్టుకున్నారు. తన మొరను నాంపల్లి సిబిఐ కోర్టు ఆలకించలేదు. దోషులందరికీ శిక్ష పడింది. అయితే సినిమా ఇంతటితో అయిపోలేదు. దోషులంతా శిక్ష రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది.